నవచేతన యాప్ను తక్షణమే రద్దు చేసి అంగన్వాడీ కార్యకర్తలపై పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించడంతో పాటు గౌరవ వేతనాలను పెంచాలని ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలోని అంగన్వాడీ సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జ్యోతి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవచేతన యాప్ ద్వారా ఆరోగ్య శాఖ చేయాల్సిన పనులను కూడా అంగన్వాడీ కార్యకర్తలపై మోపుతున్నారని ఆరోపించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే టేక్ హోం రేషన్ పంపిణీ, ప్రీస్కూల్ నిర్వహణ, పోషణ ట్రాకర్, PMMVY నమోదు, నవచేతన యాపులో వివరాల నమోదు వంటి అనేక పనులను ఒకేసారి చేయాల్సి రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్, గౌరవ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు మోహన్తో పాటు అంగన్వాడీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత 42 రోజులు సమ్మె చేశాము. 3 సంఘాల ఆధ్వర్యంలో జేఏసీగా అప్పుడున్నటువంటి ప్రభుత్వము మినిట్స్ కాపీలు పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ యొక్క కుటుంబ ప్రభుత్వము నెరవేరుస్తామని చెప్తున్నదే తప్ప 2 సంవత్సరాలైనా కూడా యొక్క అంగన్వాడీలకు వేతనాలు అయితే పెంచలేదు. పని భారం పెంచుతూ ఉన్నది. ఈ రోజు సీనియారిటీని బట్టి శాలరీస్ లేవు, వేసవి సెలవులు లేవు, రకరకాల యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ వాళ్ళ వీపులు మోతలైపోతున్నాయి. ఈ యొక్క రకరకాల యాప్లన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి మేము ఈ యొక్క కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు ఇప్పటికీ కూడా కనీస వేతనాలు లేక అంగన్వాడీ వర్కర్లు నానా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ రోజు సంక్షేమ పథకాల్లో అంగన్వాడీ వర్కర్లకు ఎటువంటి లబ్ధి లేదు. ఒక విడో ఫంక్షన్ లేదు, ఒక ఓల్డ్ ఏజ్ ఫంక్షన్ లేదు, ఒక కనీసము అంగన్వాడీ వర్కర్లు ఎవరన్నా భర్తలు చనిపోతే అది కూడా ఫంక్షన్స్ లేవు. రేషన్ కార్డులో ఎక్కించాలంటే కూడా లేవు, కోడళ్ళు గాని బిడ్డలు గాని. కాబట్టి ఇక కుటుంబ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, వెంటనే తీసుకొచ్చినటువంటి నవచేతన యాప్ ని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 2 సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాటం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ కూడా రద్దు చేయకపోతే మరి యొక్క పెద్ద పోరాటాన్ని చేస్తామని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే వెంటనే కూడా వేతనాలు, కనీస వేతనాలు 34,000 రూపాయలు పెంచాలి, వేసవి సెలవులు ఇవ్వాలి. అలాగే గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ సక్రమంగా లేదు, ఒక్కొక్క జిల్లాలో ఒక రకంగా ఉంది. అలాగే రాజకీయంగా వేధింపులు ఎక్కువైతున్నాయి. అధికారులు గాని, రాజకీయ నాయకులు గాని ఇవన్నీ మానుకోవాలని చెప్పి ఇక ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఈ రోజు అంగన్వాడీ వ్యవస్థ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఈ రోజు మాకు గౌరవ వేతనంతో ఫుల్ టైం వర్కర్లుగా, అంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాతో పని చేయించుకుంటూ ఈ రోజు గౌరవ వేతనం ఇచ్చి అధికారుల వేధింపులు, రాజకీయ వేధింపులు ఎక్కువైనాయి. అదే విధంగా ఈ రోజు 42 రోజులు సమ్మె చేసినప్పుడు మాకు కొన్ని మినిట్స్ కాపీ ప్రభుత్వం ఇచ్చింది, అది నెరవేర్స్తామని ఈ రోజు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కనీసం వాళ్ళు మమ్మల్ని అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ సమస్యలు ఏంటని పిలిచి మాట్లాడడానికి లేదు. ఈ సందర్భంలో మార్చి 5న మేము చలో విజయవాడ కార్యక్రమం చేపట్టాము. ఆ సందర్భంలో మంత్రి గారు పిలిచి మీకు వారం రోజుల లోపల ముఖ్యమంత్రితో మాట్లాడి విషయం తెలియజేస్తామని చెప్పి ఈ రోజు 3 నెలలు అవుతా ఉన్నా కూడా మా జీతాల కథ తేల్చలేదు. ఇదే సందర్భంలో అనేక యాప్లు తీసుకొచ్చున్నారు. ఈ రోజు నవచేతన యాప్ తీసుకొచ్చారు. ఆ నవచేతన యాప్ ఓపెన్ చేస్తే అది డాక్టర్లు, నర్సులు చేయవలసింది. అలాంటి వాటిని మన అంగన్వాడీ వర్కర్లకి ఇచ్చి ఈ రోజు అనేక యాప్లు తెచ్చి ఈ రోజు వర్కర్లందరూ కూడా రాజీనామాలు చేసి ఇంటికి పోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రీ స్కూల్ కోసం అని సెంటర్లు పెట్టి, ఫుడ్ కోసం అని పెట్టి ఈ రోజు ఇతర డిపార్ట్మెంట్ పనులంతా కూడా అంగన్వాడీ వర్కర్లకు ఇస్తా ఉన్నారంటే పని భారాన్ని పెంచుతున్నారు. కనీసం ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయి అని ఆలోచించడం లేదు ప్రభుత్వం. అందరూ మహిళలు పనిచేస్తున్నారు. 90% అందరూ కూడా ఈ కుటుంబం ఈ అంగన్వాడీ జీతంతో బతికే వాళ్ళు ఉన్నారు. కనీసం పిలిచి మాట్లాడదామన్న ప్రభుత్వానికి ఆలోచనే లేదు. ఇదే సరైనమైతే మాత్రం మేము 43వ సమ్మెకు వెళ్తామని తెలియజేస్తున్నాం. వెంటనే మాకు గ్రాడ్యుయేటీ మీద పూర్తి జీవో ఇవ్వాలి, వెంటనే జీతాలు పెంచాలి, ఈ అధిక యాప్లు నవచేతన యాప్ను రద్దు చేసి అది హెల్త్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి,
ప్రీ స్కూల్ బలోపేతానికి ప్రభుత్వం కారణమవుతాంది. తగ్గడానికి ప్రభుత్వమే వెంటనే ఈ అప్పులన్నీ తగ్గించి ప్రీ స్కూల్ బలోపేతానికి తోడ్పడాలి. అదే విధంగా ఈ రోజు ప్రీ స్కూల్లో ఈ జూన్ నెలలో స్టార్ట్ అయితే బుక్స్ ఇంతవరకు రాలేదు, యూనిఫామ్స్ రాలేదు, ఏది సౌకర్యాలు కల్పించుకునే స్కూల్ జరగాలంటే ఎలా జరుగుతోంది? అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతానే ప్రీ స్కూల్ కి సంబంధించిన వస్తువులన్నీ కూడా ప్రీ స్కూల్ కి అందే విధంగా గవర్నమెంట్ చూడాలి. అదే విధంగా వేసవి సెలవులు ఇస్తాము అని చెప్పి ఇవ్వలేదు. అంటే ప్రభుత్వ స్కూల్ తో సమానంగా అంగన్వాడీ కార్మికులకు సెంటర్లు కూడా వేసవి సెలవులు ఇవ్వాలి. అదే విధంగా అంగన్వాడీ వర్కర్లకి ప్రమోషన్ సౌకర్యం సీనియారిటీ ప్రకారము ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి. వెంటనే ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ని పిలిచి మా సమస్యలను పరిష్కరించకపోతే 43వ సమ్మెకు పోతామనేసి తెలియజేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.